Education here at Sun can be an excellent choice for any students. పెళ్లైన 3 రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జశ్వంత్. పెళ్లైన 3 రోజులకే ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ హాస్పిటల్ బెడ్ పై కనిపించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు షణ్ముఖ్ ఏమైంది? ఎందుకు సడన్ గా సెలైన్ బాటిల్ ఎక్కించాల్సి వచ్చింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. షణ్ముఖ్ జశ్వంత్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. జూన్ 21న తిరుమల శ్రీవారి సాక్షిగా వైష్ణవి చొడిశెట్టి అనే అమ్మాయితో షణ్ముఖి పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. వైజాగ్లోని తన సొంతింట్లో కూడా గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేశారు. బుల్లితెర సెలబ్రిటీలతో పాటు వేలాది మంది అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇంతలోనే నెట్టింట ఒక ఫోటో వచ్చి చేరింది. అది చూసి ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. షణ్ముఖ్ తనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక షాకింగ్ ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోలో తను హాస్పిటల్ బెడ్ మీద పడుకుని చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ కనిపించాడు. అయితే ఫోటో పెట్టిన షణ్ను తనకసలు ఏమైంది, ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అనే విషయం మాత్రం ఎక్కడా బయటపెట్టలేదు. దాంతో సోషల్ మీడియాలో క్షణాల్లో ఈ పిక్ వైరల్ గా మారిపోయింది. సాధారణంగా పెళ్లి పనులు, రిసెప్షన్ హడావిడి వల్ల ఎవరికైనా విపరీతమైన అలసట రావడం సహజం. గత కొన్ని రోజులుగా పెళ్లి హడావిడి, జర్నీలు, నిద్ర లేకపోవడం వల్ల షణ్ముఖ్ బాగా అలసిపోయాడని, అందుకే డీహైడ్రేషన్, బాగా నీరసం రావడం వల్లే హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడని షణ్ను ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా కెరీర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసి బిగ్ బాస్ రన్నర్ అప్ గా నిలిచి ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసిన షణ్ను ఇలా పెళ్లైన వెంటనే ఆస్పత్రి పాలు కావడం నిజంగా బాధాకరం. షణ్ను త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.